బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అందుకోసం బ్యాక్ పార్ట్ని అయితే ఇక్కడ పెట్టుకొని పొడవు చూసుకోవాలి. ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికైతే ఒక మార్క్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 4 ఇంచెస్కి నేను ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ మనం కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. షేప్ బెల్ట్ కర్వ్ షేప్ అనమాట. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీనిపైన ఇలాగే కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్లౌజ్ సైజ్ వచ్చేసి 35 ఇంచెస్కి ఈ షేప్ బెల్ట్ మార్కింగ్ అనమాట. 32 ఇంచెస్కి 30 ఇంచెస్కి అనేది మనం మళ్ళీ మారిపోతాయి ఇవి మెజర్మెంట్స్ అనేది. సో ఇది ఫుల్ లెంత్ కటింగ్ వీడియో, బ్లౌజ్ కటింగ్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.